దూరం వెళ్ళినా పర్వాలేదు, 100 కిలోమీటర్లు వెళ్ళండి, నష్టం లేదు. లో బడ్జెట్లో ఉండాలి, మీకు జెన్యూన్ ల్యాండ్ అయి ఉండాలి, అప్రూవల్స్ అయి ఉండాలి, రేర్ అయి ఉండాలి, డెవలప్మెంట్స్ అయి ఉండాలి. సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చూడండి. అది ఈ హైవేనా, వెస్ట్ జోనా, లేదంటే సౌత్ జోనా, ఈస్ట్ జోనా అని కాదండి. మన బడ్జెట్ ఎంత ఉందో, మన దగ్గర 20 లక్షలే ఉంది, 20 లక్షలకి ఎక్కడ వస్తుంది? అక్కడికి వెళ్ళి మీరు జెన్యూన్గా ఉన్న ల్యాండ్, జెన్యూన్గా ఉన్న వెంచర్లు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. భూమి ధర పెరిగిన దాంతో పోలిస్తే ఓపెన్ ల్యాండ్ కు ధర ఎక్కువగా పెరుగుతుంది. అందువల్ల మీకు అవకాశం ఉంటే మీరు ఒక 400 గజాల ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, 200 గజాలు ఇల్లు కట్టి 200 గజాలు ఖాళీ పెట్టండి. ఉన్నంత కాలం గార్డెన్ గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆ 200 గజాలు మీకు ఎప్పుడు అవసరం వచ్చినా బ్రహ్మాండమైన ధర వస్తుంది. ఎప్పుడు కూడా బిల్డింగ్ కు ధర రాదు. బిల్డింగ్ ఏమో డిప్రిషియేట్ అవుతుంటుంది. ఒక 20 ఏళ్ల తర్వాత బిల్డింగ్ కు వాల్యూ 0 అవుతుంది, కానీ ల్యాండ్ వాల్యూ పెరుగుతూ